వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. దిస్ ఇస్ కార్తిక్. రైట్ అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో సంక్షేమ పాలనను వచ్చే 5 ఏళ్లలోనూ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్న ఆయన కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సంక్షేమాన్ని అమలు చేశామని అన్నారు. పవిత్ర గ్రంథం లాంటి మేనిఫెస్టోతో తాము ముందుకొస్తుంటే రంగురంగుల హామీలతో కూటమి నేతలు వస్తున్నారని అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు సీఎం. పలు కీలక ప్రకటనలు చేశారు. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి. 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి. మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించి హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించి హక్కు కల్పిస్తూ మరో 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18% ఓవర్ డ్యూస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారి ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సి గ్రేడ్, డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మలను చేయబట్టుకొని నడిపిస్తూ ఈ 4 దఫాల్లో ఇచ్చే ఈ 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దీనివల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొనసాగే ఈ కార్యక్రమం 13,500 నుంచి 16,000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే 3 దఫాల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం 3 దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో, పంట కటింగ్ సమయంలో, మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో 8,000 ఇస్తాం, కటింగ్ సమయంలో మరో 4,000 ఇస్తాం, మళ్ళీ సంక్రాంతికి మరో 4,000 ఇస్తాం. ఇదానే కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు. ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ ఈ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ
ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెలిప్యాడ్ సహా సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. గతంలో కంటే మెరుగ్గా వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించిందన్నారు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకున్నామని అన్నారు. గతంలో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పెన్షన్లు, చేయూత, ఓబీసీ నేస్తం వంటి అన్ని వర్గాలకు మేలు చేసే పథకాల్లో సాయాన్ని పెంచామన్నారు విజయసాయిరెడ్డి. గతంలో మేము ఇచ్చినటువంటి గత ఎన్నికల్లో 2019లో ఇచ్చినటువంటి హామీలు 99% పూర్తి చేశామన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే గతాన్ని కానీ చూసుకుంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ మేనిఫెస్టోలో కూడా మేము 100% ఇచ్చిన మాట తప్పం, ఆడిన మాట తప్పం అన్నటువంటి మడమ తిప్పం అన్నటువంటి విషయాన్ని మరొకసారి రుజువు చేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్ మాటిస్తే నిలబెట్టుకుంటారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. గత మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చారని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు మంచి జరిగేలా మేనిఫెస్టో ఉందన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా పథకాలున్నాయని అన్నారు బొత్స. లంచాలు, వివక్ష లేకుండా ఇప్పటికే డీబీటీ ద్వారా నగదు జమ చేశామని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు బొత్స. మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆలోచన చేసి వాస్తవం చేసి ఆ వస్తున్న డబ్బులు ఆరుకొరకు మరి సరిపోదు అనేది ఆయన కూడా ఆలోచన చేసి వారి కుటుంబాలు కూడా బాగోవాలని, వాళ్ళ పిల్ల పాప కూడా బాగా చదువుకోవాలని, వాళ్ళు కూడా ఆర్థిక పరిపుష్టిగా ఉండాలని, మరి ఇవాళ 25,000 రూపాయల జీతం వరకు ఎవరైతే అవుట్సోర్సింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ నవరత్నంలో తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పిన విషయాన్ని ఇలా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. ఆచరణ సాధ్యమైన మేనిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రమే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు అంబటి రాంబాబు. గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోని కూడా పోల్చి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పెంపుదలలు చేశారు. దీనిలో అందరూ గమనించవలసింది ఏమిటంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు సూపర్ 6లు, సూపర్ 8లు, సూపర్ 10లు అంటే ఆచరణ యోగ్యం కానివి. ఏదో వాగ్దానం చేసేస్తే సరిపోతుందిలే, ఎన్నికల్లో చేయకపోయినా పర్వాలేదు అనుకునేటటువంటి మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఆచరణ యోగ్యం కాని అనేకమైనటువంటి సూపర్ 6 లాంటివి ప్రవేశపెట్టి ఏదో హైప్ తీసుకొచ్చి మోసం చేసి ఓట్లు వేసుకోవాలని అనుకుంటున్నాడు. పేదల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రూపొందించామన్నారు మంత్రి ఆర్కే రోజా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన వైఎస్ జగన్ రానున్న 5 ఏళ్లలో అవే పథకాలను పెంచుతూ అమలు చేస్తానని చెప్పడం గొప్ప విషయం అని అన్నారు. చంద్రబాబులా మోసపూరిత హామీలు ఇవ్వడం జగన్ కు తెలియదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం పేదరికాన్ని నిర్మూలించాలి, అలాగే అందరి పిల్లల్ని చక్కగా చదివించి వాళ్ళందరి జీవితాలను సంతోషంగా ఉండే విధంగా చేయాలి. ఇళ్ల లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు కొనసాగిస్తానని కూడా చెప్పడం మనం గమనిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకన్నా జెట్ స్పీడ్ గా ముందుకు తీసుకువెళ్లటం కూడా మనం గమనిస్తున్నాం. సో అది అంతేగాని ఏదో ఎన్నికల కోసం ప్రజలకి అబద్ధపు వాగ్దానాలు చెప్పి ఎలాగైనా ఎన్నికల్లో గెలిస్తే చాలు, ఆ తర్వాత ప్రజలు ఎటుపోతే ఏమనుకునే చంద్రబాబు నాయుడు లాగా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడం అనేది వైఎస్ఆర్ గారికి గాని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా నిత్యం విషం కక్కుతూనే ఉందని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోందని తెలిపారు. గత 5 ఏళ్లలో 156,000 యూనిట్లు ఏర్పాటయ్యాయని తెలిపారు ఆయన. అందుకే చెప్తున్నాం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 3 సంవత్సరాల్లో 1,56,000 యూనిట్లు ఏర్పాటు చేస్తే మేము అందుకు గాను
20,537 కోట్ల పెట్టుబడి పెట్టి 10,04,000 ఉద్యోగ వ్యవస్థను మేము క్రియేట్ చేశాం. ఇది కరెక్ట్ కాదా? రామోజీరావు గారికి ఇతర పత్రికల వాళ్ళకి కనపట్లేదా? వచ్చే ఎన్నికల తర్వాత మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తాళం వేసి పార్టీని బీజేపీలో కలిపేయడం ఖాయమన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు కేసినేని నాని, దేవినేని అవినాష్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గాయత్రి నగర్ 8వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ప్రజల దీవెనలు వైఎస్ఆర్సీపీకి పుష్కలంగా ఉన్నాయని, సీఎం జగన్ ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలే వారిని భారీ మెజారిటీతో గెలిపిస్తాయన్నారు. ఒక చక్కటి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అవినాష్. ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తే, ఎమ్మెల్యేగా మీరు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చేసి చూపించేటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. అట్లాగే గజ్జా రామ్మోహన్ గారు ఉన్నాడు, 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, కానీ ఆయన చేసింది శూన్యం. అట్లాగే ఆయన ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్న ఆయన మార్క్ ఎక్కడా కూడా విజయవాడ మీద కానీ గన్నవరం మీద కూడా పడినటువంటి పరిస్థితి లేదు. కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని కౌతవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీధి వీధిన పూలమాలలతో కొడాలి నానికి ఘన స్వాగతం పలికారు. జగన్ మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోందన్నారు. జగన్ కి పేదలపై ఉన్నంత ప్రేమ దేశంలో ఏ నాయకుడికి లేదని కొడాలి నాని అన్నారు. వాలంటీర్లు ఇంటికి రావాలన్నా, లంచాలు లేని పాలన జరగాలన్నా జగనన్న మళ్లీ రావాలని ప్రజలకు పిలుపునిచ్చారాయన. చంద్రబాబు అబద్ధపు మాటలను ప్రజలందరూ తిప్పికొడుతూ ఎన్నికల్లో సీఎం జగన్ కి మద్దతుగా నిలబడాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి నారాయణ ఎన్నికల అఫిడవిట్లో అన్ని అబద్ధాలే చెప్పారని అన్నారు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి. నారాయణకు రెండో భార్య ఉన్నమాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మహిళలంటే నారాయణకు చిన్న చూపని, ఓటు వేసే ముందు నెల్లూరు మహిళలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నారాయణ గారు మనకి చట్టపరంగా ఒక భార్య, కానీ కన్వీనియన్స్ కోసం రెండవ భార్య, ప్రతి దగ్గర బ్రాంచ్కి ఒక భార్య. అలవాటైన ఈ దుర్మార్గాలు మీరు ఎంతమందిని గుర్తించుకుంటారని అనుకున్నారో ఏమో, కానీ ఇంత దురాగతానికి, ఒక మహిళని ఇంతగా అవమానించేందుకు సాహసించిన మిమ్మల్ని మీ కుమార్తెను కుమార్తె కాదని, లేకుంటే మీ భార్యని భార్య కాదని చెప్తున్నారంటే మహిళలంటే మీకు ఎంత చులకన భావమో అర్థమవుతోంది. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేలా గుంటూరులో 3K వాక్ ర్యాలీ నిర్వహించారు. దేశ భవిష్యత్తు మార్చే అవకాశం ఓటు హక్కుతోనే వస్తుందన్నారు. దేశ భవిష్యత్తు యువతేనని, ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత. నాగబాబు వ్యాఖ్యలు 100% కల్పితమన్నారు. తమ పార్టీ ఎజెండా, నియోజకవర్గానికి ఏం చేస్తామనేది చెప్పకుండా బ్లేడ్లతో దాడి చేస్తున్నారని, రౌడీ తత్వాన్ని పిఠాపురం నియోజకవర్గానికి అండగడుతున్నారని మండిపడ్డారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓటమి భయం వెంటాడుతోంది. ఈసారి కూడా గెలవకపోతే తన రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో అన్న ఆందోళనలో కుట్ర రాజకీయాలకు పదును పెట్టాడు. ప్రచారంలో దూసుకుపోతూ రోజురోజుకు గ్రాఫ్ పెంచుకుంటున్న వంగా గీతను నేరుగా ఎదుర్కొనే సత్తా లేక దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తున్నాడు. గీతా పేరుతో ఉన్న ఇద్దరితో నామినేషన్ వేయించాడు పవన్ కళ్యాణ్. ఆ ఇద్దరికి ఒకే లాయర్ అఫిడవిట్లు తయారు చేయించడంతో పవన్ కుట్ర బట్టబయలైంది. ఓ పక్క టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మీదనే భారం వేశానని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆయన్ను కూడా నమ్మడం లేదు. అలాగని వదులుకోలేకపోతున్నారు. దీంతో గెలుపు కోసం ఇలా దింపుడు కళ్ళం ప్రయత్నాలు చేస్తున్నారు పవన్. ఏలూరు జిల్లా దెందులూరులో మరోసారి దళితులపై దాడులకు తెగబడ్డాడు ఆకురౌడి చింతమనేని ప్రభాకర్. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పెదవేగి మండలం దెబ్బగూడెం లక్ష్మీపురంలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో దళిత యువకుడైన ఎర్రా చంటిబాబు తమకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో అంతా మంచే జరిగిందని చెప్పగా చింతమనేని బూతు పురాణంతో ఎప్పట్లానే రెచ్చిపోయాడు. తాను పోటీలో లేకుంటే నిన్ను ఒక్క దెబ్బతో చంపేసేవాణ్ణని అసభ్య పదజాలంతో ఆ యువకుడిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. చింతమనేని దాడిలో గాయపడిన బాధితులను ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ పరామర్శించారు. సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో A1 నిందితుడు సతీష్కు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. 3 రోజులు పోలీస్ కస్టడీకి ముగియడంతో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ కేసులో మే 2 వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో సతీష్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ, అమిత్ షా అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారన్నారు. దేశంలో రిజర్వేషన్లు ఎత్తేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు రేవంత్. 18వ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆ విధానానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యం యొక్క మనుగడ, ఈ దేశం యొక్క సామాజిక వర్గాల యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను నిర్వహించి ఏదో ఒక రకంగా అక్రమంగానో దౌర్జన్యంగానో ఈ ఎన్నికలలో ఫలితాలు సాధించి 400 సీట్లు చేరుకొని రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాల మీదనే దాడి చేయాలని కంకణబద్దులై ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశం నలుమూలల తిరుగుతూ అన్ని రకాల వ్యవస్థల్ని, సంస్థల్ని వినియోగించి దాడి చేస్తున్నారు ముప్పేట. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిలదీశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షో నిర్వహించిన కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. అడ్డగోలు హామీలిచ్చి దుష్ప్రచారాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు కేసీఆర్. దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? అందరికి రాలే. అయా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2,500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? చివరికి వస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు. సికింద్రాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి కిషన్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ, గోల్నాక డివిజన్లో పర్యటించిన ఆయన ఓటర్లను కలుస్తూ కేంద్రంలో మోదీ సంక్షేమ పాలన కొనసాగాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్లుగా అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత మోదీదేనని చెప్పారు. భద్రత, విదేశీ విధానం, ఆర్థిక విధానంలో సంక్షేమ పథకాలు అమలు వంటి విషయాల్లో దేశ ప్రగతిని గమనించాలని సూచించారు. ముస్లిం మహిళల పట్ల అనాగరికంగా వ్యవహరిస్తున్న ట్రిపుల్ తలాక్ను మోదీ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారాయన. ट्रिपल तलाक का विषय पर भी इसको हटा दिया है. राम जन्मभूमि स्थान में 500 साल का समस्या था, वो भी समस्या हल किया गया. जीएसटी लाने के बाद देश में अच्छे वातावरण हो गए, इंडस्ट्रीज का मैन्युफैक्चरिंग यूनिट बन गए. सेलफोन्स नरेंद्र मोदी जी से पहले 98% हम इंपोर्ट करते थे, अभी लगभग 130 कंट्रीज को हम ही एक्सपोर्ट कर रहे हैं सेलफोन्स. कोई ऐसा विषय जोड़े नहीं जो देश के हित के लिए काम नहीं किया है. भारत आज दुनिया का फिफ्थ लार्जेस्ट इकोनॉमी कंट्री है दुनिया में. पहले तो वो डेवलप्ड कंट्रीज थे, बट इंडिया इज नॉट डेवलप्ड कंट्री. स्टिल वी बिकम ए 5th लार्जेस्ट इकोनॉमिक कंट्री इन द वर्ल्ड.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్స్తే ఎంపీ ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకుంటానని సవాల్ విసిరారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. 5 గ్యారంటీలను తాము అమలు చేశామని నిరూపించగలరా అని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్లకు పరాభవం తప్పదన్నారు. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మేము నెరవేర్చినాం అని మీరు నిరూపించండి. నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? ఈ సవాల్ను స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకులకుందా. మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే, విత్డ్రాల్స్ లోపల నిరూపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా. చలో విత్డ్రాల్ లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి పక్కా తప్పుకుంటా. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ కాలం గడుపుతోందని విమర్శించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. మరి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇవి నెరవేరుస్తాను, ఆగస్టు 15 లోపల నెరవేరుస్తాను, లేకుంటే నేను రాజీనామా చేస్తానని చెప్పి నువ్వు ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతున్నా. ఎస్, ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మేము రాజీనామా చేస్తే ఫార్వర్డ్ లేదంటావు కదా, ఈరోజు నువ్వు నా లెటర్ పంపిస్తాను, నువ్వే టైప్ చేసి పంపించు. మీ గాంధీ భవన్కి లెటర్ పంపిస్తాను, ఫార్మాట్లో నువ్వే టైప్ చేసి పంపించు. నేను సిద్ధంగా ఉన్న ఆగస్టు 15వ తారీఖు నువ్వు నిజంగా కూడా ఇచ్చిన హామీలు నెరవేరిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉన్నారని తిహార్ అధికారులు వెల్లడించారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్ను ఎయిమ్స్ మెడికల్ బోర్డు వర్చువల్గా పరీక్షించింది. దాదాపు అరగంట పాటు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు వైద్యులు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించింది ఎయిమ్స్ మెడికల్ బోర్డు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని సూచించింది. దీంతో పాటు ఆయనకు 2 యూనిట్ల ఇన్సులిన్ డోస్ను కొనసాగించాలని తెలిపింది. వారం తర్వాత ఎయిమ్స్ వైద్యులు అరవింద్ కేజ్రీవాల్ను మరోసారి పరీక్షించనున్నట్టు తిహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. బిజినెస్ అప్డేట్ చూద్దాం. 2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు S&P, పిచ్ జైకొట్టాయి. కంపెనీ వృద్ధి లక్ష్యాలకు మద్దతు పలికాయి. ఆదాయాలు పెరుగుతూ ఉండడం, గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ప్రస్తుత వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో సంస్థ పన్ను ముందు లాభం పెరగొచ్చని S&P గ్లోబల్స్ రేటింగ్, పిచ్ రేటింగ్స్ వేరువేరుగా తెలిపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ బలమైన ఆర్థిక గణాంకాలు రుణ ఎబిటా నిష్పత్తిని అదుపులో ఉంచడమే కాకుండా వృద్ధి అంచనాలను అందుకునేందుకు తోడ్పడ్డాయి. బంగారం ధర చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 66,850 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 72,930 రూపాయలుగా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 67,700 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 72,760 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 66,850 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,930 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 66,850 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 72,930 రూపాయలుగా ఉంది. కేజీ వెండి 84,000 రూపాయలు పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. IPL 17 సీజన్ ఫస్ట్ హాఫ్లో నిరాశపరిచిన ఢిల్లీ సెకండ్ హాఫ్లో చెలరేగిపోతోంది. హోమ్ గ్రౌండ్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలిచింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోర్ సాధించింది. IPL చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోర్. తర్వాత ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 32 బంతుల్లో 63 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఉదయం 9 నుంచి ఎండ తీవ్రత పెరుగుతూ ఉండడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా వచ్చే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోనూ 8 జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ITV బులెటిన్లోని అప్డేట్స్.